హలో అండి, నేను సునీత. ఈరోజు మీకు నేను డిజైనర్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇలా చూడండి. వీడియోలో నెక్ నుండి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానండి. నెక్ దగ్గర నుండి ఇలా ఈ మూల తిరిగేటప్పుడు థ్రెడ్ను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మధ్యలో నుండి ఈ థ్రెడ్ను ఇలా పెడుతున్నానండి. అప్పుడు ఈ డిజైన్ చాలా ఈజీగా ముడతలు రాకుండా ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసేస్తాను చూడండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళడమేనండి. ఈ నాట్ తీసినప్పుడు ఆ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ థ్రెడ్ని ఇలా లాగినప్పుడు చాలా బాగా కనబడుతుంది మీకు. చూడండి, ఈ స్టిచ్చింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత థ్రెడ్ను బయటికి తీస్తే ఎలా వస్తుందో డిజైన్ చూడండి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ క్లాత్ ఈ వకరం వేయాల్సిన అవసరం లేదండి. ఇది జరీతో వచ్చిన క్లాత్, లైనింగ్ క్లాత్ వేసి అది జరీ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను బకరం అలాంటిది ఏం వేయలేదు. చుట్టూ ఇలా కుట్టుకుంటూ పోయాను. నెక్ చుట్టూ ఇలా కుట్టి మళ్ళీ రెండో థ్రెడ్ కూడా పెడుతున్నాను చూడండి. రెండు సైడ్లా థ్రెడ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ థ్రెడ్ పెట్టిన దగ్గర నాట్ జాగ్రత్తగా స్టిచ్ వేయాలండి. కొంచెం రఫ్ లాగా ఇచ్చి రెండో స్టిచ్ కూడా వేయాలి. థ్రెడ్ లాగినప్పుడు కొంచెం లూజ్ కాకుండా ఉండడానికి ఇలా పూర్తిగా కుట్టేశాక ఇంకో స్టిచ్ వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం మనం థ్రెడ్ లాగినప్పుడు గట్టిగా ఉండడానికి ఇప్పుడు నెక్ చుట్టూరా ఇలా కట్స్ పెట్టుకోవాలండి. ఈజీగా నెక్ని మనం ఇలా తిప్పినప్పుడు చాలా బాగా వస్తుంది. అక్కడక్కడ మెయిన్ కుట్టు మీదకి రాకూడదండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ థ్రెడ్ కొంచెం రిమూవ్ చేస్తే చాలా బాగా నీట్గా కనబడుతుంది. అందుకే కొంచెం తీసానండి. ఫస్ట్ థ్రెడ్ దగ్గర కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా రఫ్ స్టిచ్ వేయడం వల్ల బాగా మనం ఇట్లా లాగినప్పుడు కూడా అది స్టిచ్ ఊడిపోదండి. ఇప్పుడు చూడండి, ఈ థ్రెడ్ని పట్టి లాగితే ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ వస్తుందో చూడండి. ఇలానే మనం బ్యాక్ నాడలు పెట్టుకుంటే ఇలానే పెట్టుకోవాలండి. లేదంటే పైన నుండి చాలామంది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కుడతారు. అప్పుడు స్కిన్కి అవి మనకి స్కిన్కి కొంచెం అనీజీగా ఉంటుంది.
చూడండి. ఇప్పుడు రెండు ఇలా థ్రెడ్స్ తీసుకొని పైన నుండి మెయిన్ క్లాత్ పైన నుండి మరో స్టిచ్ వేయాలండి. పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ ఒక స్టిచ్ పైన నుండి వేయాలండి. ఇలా అంతా పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. ఇప్పుడు పైనుండి వేరే స్టిచ్ వేస్తే ఇది కదలకుండా బాగుంటుంది. ఈ జరీ క్లాత్ కాబట్టి మనం బకరం వేయాల్సిన అవసరం లేదండి. వేయకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ మొత్తం జరీ వచ్చిందండి. చూడండి వీడియోలో. దానివల్ల క్లాత్ రఫ్గా ఉంటుంది. అందుకనే బ్యాక్ నెక్ చాలా స్టిఫ్గా వస్తుంది. ఇలా నెక్ చుట్టూ మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా లైనింగ్ అనేది బయటికి కనబడకుండా చాలా బాగా వస్తుందండి. కావాలంటే మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే పైపింగ్ చేయడం లేదు. దీన్ని బీడ్స్ కుట్టమన్నారు, అందుకనే పైపింగ్ చేయడం లేదు. ఇలా పూర్తిగా టాప్ స్టిచ్ కూడా పూర్తయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ అటాచ్ చేయాలండి. షోల్డర్ పైన నుండి ఆర్మ్ రౌండ్ నుండి నేను ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ గమ్తో కూడా ఈ మధ్యలో చాలా వరకు వస్తున్నాయండి గమ్తో అతికియడం. నాకు గమ్తో అతికియడం కంటే ఇలా ఇప్పుడు మిషన్ మీద కూర్చున్నాను కాబట్టి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. బిగినర్ చాలామంది గమ్తో అతికిస్తున్నారండి. అలా అయినా బాగానే వస్తుంది, కానీ ఇలా రన్నింగ్లో ఉన్న మిషన్ తోటి ఇప్పుడు కుట్టడం నాకు ఈజీగా అనిపిస్తుందండి. చూడండి, చుట్టూ లైనింగ్ కూడా అటాచ్ చేశానండి. ఎక్కడ ముడతలు రాకుండా ఉండాలని లైనింగ్ కూడా కుట్టేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను రెండో సైడ్ కూడా లైనింగ్ను కుడుతున్నానండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి కొంచెం కూడా ముడతలు రాకూడదని ఇలా సైడ్కు స్టిచ్చెస్ వేస్తున్నానండి. ఇది నెక్ని తిప్పిన తర్వాతనే చేసుకోవాల్సిన పని అండి. ఈ స్టిచ్ నెక్ని తిప్పేసిన తర్వాత చేయాలి. ముందే వేసుకుంటే మనం నెక్ని తిప్పడం రాదండి. అందుకే నేను నెక్ని కుట్టి తిప్పిన తర్వాతనే ఈ స్టిచ్ వేస్తున్నానండి. ఇలా నడుము దగ్గర కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అండి, అందుకనే నేను దీనికి నడుము పట్టి అటాచ్ చేయలేదు. ఫ్రంట్కు బ్యాక్కు ఒకటే పట్టి అటాచ్ చేస్తాను, పెద్ద పీస్ తీసుకొని. ఇప్పుడు ఓన్లీ ఈ బ్యాక్కి టక్స్ షోల్డర్ నుండి
చూసుకోవాలండి టక్స్ వేసేటప్పుడు. ఇలా పూర్తిగా వీడియోలో చూపినట్టు పూర్తిగా లైనింగ్ క్లాత్ ముడతలు లేకుండా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇట్లా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా పూర్తిగా కుట్టడం అయిపోయిందండి. చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుందండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకుందామండి. చూడండి ఇలా షోల్డర్ మిడిల్లో నుండి పట్టుకొని బ్యాక్ టక్స్ 3.5 ఇంచెస్ వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి, అంటే అటు ఇటు కలిసి ఒక 3/4 ఇంచు 1 ఇంచ్ వస్తుందండి. వెడల్పు 1/2 ఇంచ్ అటు ఇటు పట్టుకోవాలి. ఇలా హైట్ మాత్రం 3.5 ఇంచెస్ వేయాలండి టక్స్. ఈ టక్స్ కూడా ఎవరి హైట్ను బట్టి వాళ్ళకి ఉంటాయండి. ఇది మనం ఏ సైజ్ బ్లౌజ్ కుడుతున్నాం దాన్ని బట్టి టక్స్ వేయడం కూడా ఉంటుంది. వాళ్ళ హైట్ మెజర్ చేసుకొని కూడా ఉంటుందండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది. వీడియోలో చూడండి. దీనికి నేను పైపింగ్ వేయటం లేదు, పోట్లే బటన్స్ పెడుతున్నానండి.